జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. స్వామి వివేకానంద గురించి మీకేం తెలుసో చెప్పమని ఏ విద్యార్థిని ఏ యువతను అడిగినా అందరూ మొట్టమొదటి చెప్పేది ఏమిటంటే, స్వామి వివేకానంద సర్వమత మహాసభల్లో పాల్గొనడానికి అమెరికాలోని చికాగో నగరానికి వెళ్ళారు. అక్కడ 1893 సెప్టెంబర్ 11న జరిగిన ప్రారంభ సమావేశంలో స్వామి వివేకానంద లేచి సభను ఉద్దేశిస్తూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధించారు. ఆ ఒక్క సంబోధనతోనే సభలో ఉన్న సుమారు 6000 మంది శ్రోతలు లేచి 2 నిమిషాల పాటు అంబరాన్నంటేలా కరతాళ ధ్వనులు చేశారు. ఒక్క ఉపన్యాసంతోనే వివేకానంద పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది అని చెబుతారు. నిజమే, ఓ 30 ఏళ్ల యువకుడైన స్వామి వివేకానంద తన మొట్టమొదటి ప్రసంగంతోనే ప్రపంచ విఖ్యాతులయ్యారు. ప్రపంచంలోని మహామేధావులు సైతం స్వామీజీని వేనోళ్ల కొనియాడారు. ఆ ముందు రోజు వరకు నిలువ నీడలేని వివేకానంద ఒక్క రోజులో ప్రపంచ ప్రఖ్యాతులయ్యారు. ఆ ముందు రోజు వరకు చికాగో నగర వీధుల్లో హేళనకు గురి అయిన వివేకానంద అదే నగర వీధుల్లో వివేకానంద నిలువెత్తు చిత్రపటాలు వెలసాయి. ఆ ముందు రోజు వరకు ఎవ్వరూ ఖాతరు చేయని వివేకానందను మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అంటూ కోటీశ్వరులంతా పోటీ పడ్డారు. ఇలా ఒక్క రోజులోనే వివేకానంద ప్రపంచాన్ని ఆకర్షించారంటే, మహామేధావులతో గౌరవింపబడ్డారంటే, ఆయనలో ఏదో మనకు తెలియని అతీత శక్తులు ఉండి ఉంటాయని, మరేమైనా సిద్ధులు మహిమలు ఉండి ఉంటాయని మనం భావించవచ్చు. మనందరి అభిప్రాయాలు తప్పని, తనకు ఆ శక్తి ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో స్వామీజీయే స్వయంగా చెప్పారు. స్వామీజీ స్వయంగా చెప్పిన మాటలనే ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. నేను నా ప్రసంగాన్ని ప్రారంభించే ముందు సభను ఉద్దేశించి అమెరికా సోదర సోదరీమణులారా అని సంబోధించాను. అంతే, చెవులు చిల్లులు పడేలా 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ఆ తర్వాత నా ప్రసంగాన్ని కొనసాగించాను. మరుసటి రోజు పత్రికలన్నీ నా ప్రసంగం అత్యుత్తమమైనదిగా ప్రచురించాయి. అమెరికా దేశమంతా నా గురించి తెలిసింది. అయితే మీరంతా నాకేదో అతీత శక్తి ఉందని భావించవచ్చు. నిజంగా నాకు అలాంటి శక్తి ఏమీ లేదు. నాకున్న ఒకే ఒక శక్తి బ్రహ్మచర్య శక్తి. నా జీవితంలో ఒక్కసారి కూడా కామభావాలు నా మనసులోకి రాలేదు. నా మనసును ఎప్పుడూ ఉన్నతమైన ఆలోచనలతో ఉంచాను. అలా చేయడం వలన అది ఓ మహత్తర శక్తిగా మారింది. ఆ మహత్తర శక్తిని ప్రతిఘటించడం ఎవరి తరమూ కాదు. అంటే స్వామి వివేకానంద విజయ రహస్యం బ్రహ్మచర్య శక్తిలో ఉంది అని మనకు అర్థమవుతుంది. సర్వమత మహాసభల్లో స్వామీజీ విజయం బ్రహ్మచర్య విజయం అన్నమాట. బ్రహ్మచర్యంలో సుప్రతిష్ఠులైన వారి గురించి మన శాస్త్రాలు ఏమంటున్నాయంటే, సమాచరన్ బ్రహ్మచర్యం పూజితై అపి పూజ్యతే. అంటే బ్రహ్మచర్యాన్ని ఆచరించేవాడు మహాత్ములైన వారితో కూడా పూజింపబడతాడు అని అర్థం. అయితే ఈ బ్రహ్మచర్యాన్ని ఎంతకాలం పాటించాలి అనే సందేహం వస్తుంది. అందుకు మన శాస్త్రాలు బ్రహ్మచర్య పాలన 2 రకాలను చెప్పాయి. మొదటిది నైష్ఠిక బ్రహ్మచర్యం, జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించడం. హనుమంతుడు, భీష్ముడు, వివేకానందుడు మొదలైన వారు ఈ కోవలోకి వస్తారు. రెండవది అఖండ బ్రహ్మచర్యం. 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తే అది అఖండ బ్రహ్మచర్యం అవుతుంది. మన సనాతన ధర్మం మానవ జీవితాన్ని 4 దశలుగా విభజించింది. అవి బ్రహ్మచర్య జీవనం, గృహస్థ జీవనం,
వానప్రస్థ జీవనం, సన్యాస జీవనం. బ్రహ్మచర్య జీవనం అంటే విద్యార్థి దశ. ఈ దశలో 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాన్ని తప్పగా పాటించాలి. అలా చేస్తే ఏమవుతుందో స్వామి వివేకానంద చెబుతూ 12 సంవత్సరాల పాటు అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని పాటించిన వారు ఎవరైనా నేను పొందిన శక్తినే పొందుతారు. బ్రహ్మచర్య పాలన వలన అనంత శక్తి వస్తుంది, అపారమైన జ్ఞాపక శక్తి లభిస్తుంది, ఏ విషయాన్నైనా అతి తక్కువ సమయంలో గ్రహించే శక్తి ప్రాప్తిస్తుంది అని అంటారు. అంటే ప్రతి విద్యార్థి 12 సంవత్సరాల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలని స్వామీజీ సూచించారు. అలా చేయకపోవడం వల్లనే మన దేశం పతనావస్థకు చేరుకుందని కూడా స్వామీజీ బాధపడతారు. స్వామీజీ హెచ్చరికను పెడచెవిన పెట్టి బ్రహ్మచర్య నియమాన్ని ఉల్లంఘించడం వలన విద్యార్థులు వ్యక్తిగత జీవితంలో అలజడి, అశాంతికి గురవుతున్నారు. సమాజంలో కూడా అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి నేటి యువతరం స్వామి వివేకానంద సందేశాన్ని స్వీకరించి బ్రహ్మచర్య శక్తిని గుర్తించి ముందుకు సాగాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం.